అవునండి, ఇప్పుడు ఇందాకేదో అనుకున్నాం ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి మీ పాట విందామని. అంటే ఎప్పుడైనా జాకీ గారు దూరంగా ఉన్న టైంలో మీకు గుర్తొచ్చే ది రొమాంటిక్ సాంగ్? పర్లేదు, మీరు దూరంగా అక్కడెక్కడికైనా వెళ్ళి నిలబడండి. ఆవిడ పాట ఏమైనా గుర్తొస్తుందేమో ఇక్కడ ఉండండి. సిట్యువేషన్ ఇక్కడ యాంకర్ లేదు, ఎవ్వరూ లేరు ఇక్కడ. మీరక్కడ ఇంట్లో, ఆయన అక్కడ చెన్నైలో షూటింగ్ లో. ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు. యమునయాற்றிலே ఈర காற்றிலே கண்ணனோடுதானாட பாவை பூத்திட பாதை பார்த்திட பாவை ராதையோ வாட இரவும் போனது பகலும் போனது மனன் இல்லையே கூட இமய கண்ணியின் இளதிடாத கண் இங்கும் அங்குமே தேட ஆயர்பாடிய கண்ணன் இல்லையோ ஆசை வைப்பதே அன்பு தொல்லையோ ஆயர்பாடிய கண்ணன் இல்லையே ஆசை வைப்பதே அன்பு தொல்லையோ பாவம் ராதா யமுனையாற்றிலே ஈர காற்றிலே கண்ணனோடுதானாட பாவை பூத்திட பாதை பார்த்திட பாவை ராதையோ వాడ. వెళ్ళిపోవచ్చండి మీరు, ఇంకెళ్ళొచ్చు. జాకీ గారు వెంటనే ఈ పాట విని అక్కడి నుంచి పరుగున చెన్నై నుంచి వచ్చేసారు. పరుగున వచ్చి అలా ఉన్నాను. నేను ఇక్కడ వెయిట్ చేసి ఇలా ఉన్నాను. మీకెక్కడండి, మీ ముందు మేము ఎందుకైనా పనికొస్తామా? వీళ్ళు పంచులు ఎట్లా మరుస్తున్నారండి ఈ పంచులు? అంటే నాకు తొందరగా అర్థం కాదు. ఫస్ట్ ఏ విషయం తొందరగా అర్థమయ్యేది కాదు, కానీ 10 years లో నేర్చుకున్నది ఏంటో, ఇది పంచ్ కరెక్ట్, ఓకే నవ్వాలి. యాక్చువల్ గా బేస్ ఊరు అటువంటిది. కాకినాడలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎటగారం పుడిన తర్వాత వాళ్ళు పుడతారు. అవును, అసలు మనకి తెలియదు ఆ ఎటగారం అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఏదొచ్చి నవ్వేసి అది నిజం కూడా నవ్వేడువే అని అలా. ఓకే అండి, సరే సెకండ్ రౌండ్ మొదలు పెడదాము. మన భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ లో రెండో రౌండ్ ఫిలిం నగర్. ఈ ఫిలిం నగర్ లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 3 డిఫరెంట్ ఫార్మాట్లే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండబోతుంది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది, 3 ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏంటో చూడండి. కేఎస్ ప్రకాష్ గారి డైరెక్షన్ లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు చిత్రాన్ని అందంగా తెర మీద చూపించిన సినిమాటోగ్రాఫర్ ఎవరు? ఆప్షన్ ఏ అజయ్ విన్సెంట్, ఆప్షన్ బి కేకే సెంథిల్ కుమార్, and option C Sundar Rajan. Your time starts now. సెంథిల్ కుమార్. ఎంత 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 250 250. అంటే మీకు డౌట్ కొంచెం సెంథిల్ కుమార్ మీద ఉంది. అంటే 500 గ్రాములు కదా, అందుకని హాఫ్ ఆఫ్ చేశారు ఆయన. ఎందుకు హాఫ్ ఆఫ్ చేసావు? సెంథిల్ కుమార్ మీద డౌట్ ఉంది నాకు. అయితే చూద్దాం ఏది కరెక్ట్. ఆ 250 గ్రాములైనా ఉంటున్నాయా లేదా? రైట్ ఆన్సర్. చూడని నిన్ను చూడని కన్నులెందుకు అని అని నిన్ను తాకని చేతులెందుకు అని. 1000 గ్రామ్స్ లో చాలా పోయింది. ఇప్పటికి 250కి వచ్చారు.
ఇక ఏమి జరగబోతుందో చూద్దాము. చూద్దాం. ఈ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మాట్ ఏంటంటే మీ ఇద్దరిలోంచి ఎవరైనా ఒకళ్ళని పిలిచి నేను ఒక సినిమా టైటిల్ చెప్తాను, మీరు మీ భార్యకో లేకపోతే మీ భర్తకో దాన్ని మూకీగా ఓకే అభినయించాలి. డమ్ షాట్స్ అంటారు. అసలు ఏ మాత్రం లిప్ మూమెంట్ ఉండకూడదు. ఓన్లీ సినిమా అర్థం వాళ్ళకి కన్వే చేయాలి. దానికి కూడా కొంత టైం లిమిటే ఉంటుంది. Okay. ఆ తర్వాత ఆప్షన్స్ లో నుంచి ఏదైనా ఒకటి ఆ అవతల పార్ట్నర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే కరెక్ట్ ఆప్షన్ మీద ఏ సినిమా టైటిల్ ఆయనకో ఆవిడకో అర్థమైందో అది. ఓకే, మరి ఇప్పుడు హరిత గారు రండి. కమా జూనియర్ ఎన్టీఆర్. ఓకే, యమగోళ. మొన్న వచ్చిందేంటి? టైం అప్. రండి. చాలు 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 టైం అప్. Okay, చాలు అది చాలు పేరు చాలు. తెలియలేదండి. చాలు, మీకు పేరు తెలుస్తుందండి. మీరు మీరు ఇంకా ఇలాగే ఉండాలి. మీరు అసలు తిరగకూడదు. మీరు మేము చెప్పేంత వరకు కూడాను ఈ పొజిషన్ లోనే ఉండాలి. Okay. అండ్ సినిమాలు పెడితే చెప్తామండి. నేను ఆప్షన్స్ చెప్తాను, చూపిస్తాను, చదవను బయటికి. Okay, okay. మీరు చదవద్దు బయటికి. ఓకే అండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఓకే, ఓకేనా? your time starts now. నెక్స్ట్. హరిత గారు మీరు మెల్లిగా ఇటు తిరగండి, కానీ ఎక్స్ప్రెషన్ లెస్ గా ఫేస్ పెట్టండి. అలాగేనండి. పోయిందా దీన్ని? ఆ 250 కూడా పోయిందా? భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్